విశాఖలో జనసేన వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. దాదాపు 200 మందికి పైగా మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. విశాఖలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. నగరంలో ఉత్తర నియోజకవర్గంలో జనసేన నేత పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గుల పోటీలో మహిళలు పలువురు పాల్గొనడంతో పాటు మొదటి బహుమతి కింద కేజీ వెండిని ప్రకటించిన నేపథ్యంలో మహిళలు బాగా పోటెత్తారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 200 నుంచి 300 మంది వరకు మహిళలు ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. మనతో పాటు ఉషాకిరణ్ ఉన్నారు, అడిగి తెలుసుకుంది. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ ముగ్గుల పోటీ పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది? ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో మరి కులరహిత పరిపాలన రావాలి, సాంప్రదాయాలని గౌరవించాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు తెనాలి ప్రాంతంలో ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారో, మరి అలాగే విశాఖపట్నంలో మహిళలందరం కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి మన సంస్కృతి సాంప్రదాయాలని మరి వెలుగెత్తి చాటాలన్న ఉద్దేశంతో మన పిల్లలకి, మన భావి తరాల వాళ్ళకి ఇంతకుముందు ఏం జరిగింది అన్న విషయాలన్నీ తెలియాలన్న ఉద్దేశంతో మరి గంగిరెద్దుల ఆటలు కానివ్వండి, హరిదాసు కీర్తనలు కానివ్వండి, భోగి మంటలు కానివ్వండి, సంక్రాంతి ముగ్గులు కానివ్వండి, ఇవన్నీ తెలిస్తేనే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయి. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి వీర మహిళలందరం కలిసి ఈ ముగ్గుల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ముగ్గుల పోటీని చూసిన వెంటనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి మహిళలో కూడా ఇంత టాలెంట్ దాగి ఉందా, ఈ టాలెంట్ వెలికి తీసడానికి మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు వస్తేనే, మహిళలందరికీ అండగా నిలబడితేనే మరి మహిళలందరూ కూడా అభివృద్ధి చెందుతారని మేమందరం భావిస్తున్నాం. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలని మేము గట్టిగా మరి సంకల్పించుకుంటున్నాం. అయితే ఇక్కడ ముగ్గులు చూసాం. ముఖ్యంగా జనసేన పార్టీ గుర్తైన గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్తో కూడా చాలా వరకు ముగ్గులు వేయడం జరిగింది. మీకు ఎట్లా అనిపించింది? అంటే వినూత్నమైన ఆలోచనలు రావడం అనేది మీకు ఎట్లా అనిపించింది? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా అధినేత ఒక వినూత్నమైన, అంటే ఆయన గురించి చెప్పాలంటేనే మాటలు సరిపోవు. ఎందుకంటే ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా, ఆయన ఏ సిద్ధాంతం పెట్టినా కూడా ప్రతి కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి అనే సిద్ధాంతం అయితే ఆయన ఉంది. ఎందుకంటే ఆయన ఒక అమ్మకి కొడుకుగా, ఒక అక్కకి తమ్ముడిగా, అలా ప్రతి పాత్రని ఆయన పోషించగలరు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆలోచించుకుంటూ ఎవరికి దగ్గర ఎవరైతే ఎలా ఉంటుందో వాళ్ళ కష్ట సుఖాలను ఆయన తీసుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా ఆయన రూపొందించిన. అలాగే మా సిద్ధాంతాల్లో కూడా ఆచార సాంప్రదాయాలు కానీ కులాలకు అతీతంగా ఉన్నాయి. మా సిద్ధాంతాలు ఏవైతే మా అధినేత రూపొందించడం జరిగిందో దాంట్లో భాగంగానే మేమన్నీ కూడా, ఎందుకంటే ఈవెన్ మా గుర్తు కూడా, ఎందుకంటే ఆ గాజు గ్లాస్ వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అది లేకుండా అయితే ఎవరికి కుదరదు. ఎందుకంటే లేచింది కాఫీ తాగినా, మంచినీళ్ళు తాగినా ఆ గ్లాస్ అది పట్టుకోవాలంటే అక్కడే తెలుస్తుంది మా అధినేత యొక్క ట్రాన్స్పరెన్సీ ఏంటి అన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము వార్డ్ వైజ్ వెళ్ళినా, డోర్ టు డోర్ వెళ్ళినా కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా చూపించగానే ఇప్పుడు ఏంటంటే ఉన్న రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉందో కూడా అందరూ చూస్తున్నారు. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ స్వార్థాల కోసం ఎట్లా బిహేవ్ ఉన్నాయి, ఒకరి మీద ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారు. అందుకని ప్రజలు కూడా మా అధినేత వైపు అడుగులు వేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మహిళలు ఈసారి తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము ఆదరిస్తాము, ఈసారి తప్పకుండా ఓటేస్తాం. మేము కూడా మహిళలందరితో కూడా మేము వివరించడం జరుగుతుంది. మా సిద్ధాంతాలు కానీ, మా మేనిఫెస్టో కానీ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. తప్పకుండా అనిపించింది ముగ్గులు మొత్తం చూస్తే కనుక దాదాపుగా 200 నుంచి 300 మంది వరకు పాల్గొన్నారు. మీకు ఎలా అనిపించింది? ముగ్గుల్లో ఏ వెరైటీస్ చూసారు? అంటే అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన వీర మహిళని తెలుపుకుంటున్నాం. ఇప్పుడు సిటీలో ఉన్న కల్చర్లో అంటే అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ ఉంది, మనకి కనుమరుగైంది. సో ఈ సందర్భంగా మళ్ళీ జిల్లాలో ఉండే మీడియా ద్వారా, ప్రింట్ మీడియా అనండి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మంచి కాన్సెప్ట్తో ముగ్గులు వేస్తున్నారండి. కానీ మనం మర్చిపోయిన పురాతనం ఉన్న కల్చర్, అంటే అమ్మవారిని తీసుకొచ్చి మనం అన్నీ పెడతాం, కాయగూరలు, శాకాంబరిదేవి అలాంటి కొంతమంది వేస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ అనేది మొత్తం కన్నులు కట్టినట్టుగా చూపిస్తున్నారండి పండగ రాకముందే. ఇవన్నీ చూస్తుంటే మాలో కూడా చాలా ఆనందం పొలకిస్తుంది, మాకు కూడా వేయాలి అని. కానీ మేము పార్టిసిపేట్ చేస్తే బాగోదు కదా అని మన సాధారణ మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు జనసేన వీర మహిళల తరఫున చాలా సంతోషంగా ఉందండి. మా యొక్క అధినేత సాంప్రదాయాలను గౌరవించడం అనేది ఒక కాన్సెప్ట్, అది మెయిన్ ఎజెండాగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి.
అయితే విశాఖలోని ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీ అనేది మహిళలందరినీ కూడా చాలా వరకు ఆకట్టుకుంది. ముఖ్యంగా మన సాంప్రదాయాల ప్రకారంగా పెట్టడంతో పాటు మరోవైపు జనసేన గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాస్, ఆ గుర్తును కూడా ప్రతిబింబించే విధంగా ముగ్గులు వేయడం కూడా జరిగింది. మొత్తం మీద విశాఖలోని సంక్రాంతి కళ ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి ఆశా రండి విశాఖ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.